హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే బాగాలేం దోస్తులు. మా బాబుకి అయితే అస్సలు హెల్త్ బాగాలేదు దోస్తులు, అందుకే లాంగ్ వీడియో చేయలేకపోతున్నాం, అందుకే షార్ట్స్ పెడుతున్నాం దోస్తులు. ప్లీజ్ ఏమనుకోకండి దోస్తులు, మాకు వీలున్నప్పుడు లాంగ్ వీడియో వేసి పెడతాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 4 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చూసిర్రా అండి మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో? నిన్ననే శాలరీ తీసుకొని అప్పుడే మనం 3000 అడిగితే ఇవ్వని అంటుంది. ఇప్పుడు మా మమ్మీకి మా డాడీకి ఫోన్ చేయండి, వచ్చిన తర్వాత మనది మన కేర్ పోతుంది, మనది మనం బతుకుదాం, సరేనా? ఇట్లా కాదే చిట్టి, మన పేరు విన్నే 30,000 చిట్టి ఎత్తానా అని చెప్తాంది కదనే. మరి చూద్దాం తర్వాత, ఇంకా ముందు ముందు ఉన్నది కానీ ఇప్పుడే ఎందుకే ఏర్వాడు? మొన్ననే పెళ్ళయింది, ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారే అద్దే. నా అప్పట్లోనికి అర్థం కాదు, ఇంకేనాడు అర్థమవుతుందో ఏమో. ఇట్లా కాదండి, చూసిరా మీ అమ్మ ఎన్ని మాటలు మాట్లాడిందో, నేను చాదలేదా నేను పెంచలేదా అని మాట్లాడింది. నువ్వైతే ఏం తక్కువ అనలే కానీ నువ్వు కూడా మాట్లాడినావు కదా. నాకు అదంతా తెలియదు. మా మమ్మీకి మా డాడీకి ఫోన్ ఎత్తా అన్నది, మీరు ఎత్తారా ఆమె ఎత్తదా మీ ఇష్టం, ఎవరనే ఎర్రి, మనమైతే ఏర్పడతానం అంతే. నీకు చెప్తే అర్థం కాదా అనే చిట్టి? నేను ఎంత మంచిగా నచ్చ చెప్తాను, అక్కడ కూడా అద్దే అద్దే అని అంటే నువ్వే లొల్లు పెట్టుకున్నావు, నువ్వే స్టార్ట్ చేసినావు లొల్లి. మా అమ్మ ఏమన్నదే నిన్ను? అంటే ఇప్పుడు మీరు కూడా నన్నే అంటారు కదా, అంటే మీ అందరు ఒక్కటి నేను ఒక్కదాన్నే ఒక్కటి కదా. సరే సరే పోండి, నేను రేపు మా మమ్మీ డాడీ రాని నేనే మా అవ్వగారింటికి పోతే మీకు నచ్చినట్టు ఉండండి, సరేనా? అట్లాగా అదే చిట్టి, ఇప్పుడే ఏర్పడితే కొత్తగా పెళ్ళి అయింది, అప్పుడే అవతలు పెట్టుకుని ఏర్పడతారు అని అంటారు, అర్థం చేసుకోవే కొంచెము. నాకేం తెలియదు, నువ్వు మీ అమ్మ మీ అన్నయ్య మీ వదిన మీరందరూ ఒకటి, నేను ఒక్కదాన్ని ఒకటి. ఫోన్ ఎత్తది మీ మమ్మీ డాడీకే కదా, ఫోన్ చేసి రమ్మనంట, సరేనా? సరే అండి. ఏమైంది సంధ్య, అందరూ డల్గా ఉన్నారు, అమ్మ నువ్వు తమ్ముడు, ఏమైంది అసలు? ఏం లేదండి, మధ్యాహ్నం పెద్ద గొడవ కాదు, పెద్ద గొడవ పెట్టింది మీ మరదలు, పెద్ద గొడవ అయిందండి. నువ్వు బావను అక్కను ఒక తీరి చూస్తానో, మమ్మల్ని ఒక తీరి చూస్తానో, వాళ్ళని మంచిగా చూసుకుంటానో, మమ్మల్ని మంచిగా చూసుకుంటలేవు, వాళ్ళ శాలరీ తీసుకుంటలేవు, మా శాలరీ తీసుకొని ఇంట్లోకి వాడుకుంటానో, నా మొగన్ని అమ్మాయికుని వేసి వాడుకుంటానో అని పెద్ద గొడవ పెట్టింది మీ చిట్టి. అవునా, నీకు ఎంత పెద్ద గొడవ అయిందానే? అవునండి అత్తమ్మ, నేను ఎంత చెప్పినా అస్సలు వినలే చిట్టి. రేపు వాళ్ళ మమ్మీ డాడీకి ఫోన్ చేస్తా అని అన్నది అత్తమ్మ. అవునా, నేనేదో మంచిదని అనుకున్నానే, గిట్లా అర్థం వేసుకోకుండా గిట్లా ఎత్తుందని అస్సలు అనుకోలేదే. రాజు ఏం చెప్తారు బిడ్డ? ఏం లేదే అమ్మా, దావేదా. ఏం లేదు బిడ్డ, ఇగో చిట్టోళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిన, రేపు అత్తారట, రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం, వాళ్ళకి ఏరు పోతాం, ఇది మీకు ఏరు పోతా బిడ్డ, సరేనా? మాకెందుకే, మాకు ఏరద్దు ఏమద్దు, మేము మీతోనే ఉంటాం, మీరు మేము ఉందాము, వాళ్ళు ఏరు పోసుకొని వాళ్ళు నన్ను ఉండని అమ్మ. అట్లా కాదు బిడ్డ, నువ్వు మాతోనుంటే అగో మళ్ళీ పెద్ద కొడుకే పావురం నీకు అని అంటారా? అనుకోని తీయే అమ్మ, నువ్వు మాతోనే ఉండు, ఇప్పుడు బాపేం కష్టపడతాడు చెప్పే అమ్మ ఈ ఏజ్ లో. అవునత్తమ్మ, వాళ్ళు ఏర్పడితే పడని, మనందరం కలిసే ఉందాం అత్తమ్మ. సరేనవ్వా, సరే రేపైతే వాళ్ళ బాపును వాళ్ళ అమ్మని రమ్మనన్నా, మరేమంటారు అన్నది తెలుస్తుంది, సరేనారా? సరేనే అమ్మా. సరే బిడ్డ, ఇక నేను పోయి వంట, తలకాయ నొత్తాంది, బాపు వచ్చిండు, బాపు గుడి ముచ్చట చెప్తా, పోయి వంట, సరేనారా? సరేనా అమ్మ, పడుకో, ఇక మేము కూడా పడుకుంటాం. సరే సరే బిడ్డ. చిట్టి ఏం చేస్తారు బిడ్డ, ఉన్నారా? ఇప్పుడే వచ్చి రానే అమ్మ, ఇప్పుడే వచ్చినాం బిడ్డ. వదన అంత బాగేనా? అల్లుడు అంత బాగేనా? బాగే కూర్చోరు వదన, మాట్లాడదాం. ఇప్పుడే వచ్చి అత్తమ్మ మామయ్య అంత బాగేనా? బాగే అల్లుడు, ఇప్పుడే వచ్చినాం. బాపెట్టు వేయండి బిడ్డ, రమ్మని పో. సరేనా అమ్మా, నేను తీసుకొని వస్తా, మీరు కూర్చోర్రి. బాగున్నారా బావా? బాగానే ఉన్నాం బావా, మీరు బాగున్నారా? చెల్లా అంత బాగేనారా? బాగేనే అన్నా. ఏంట్రా చెల్లా ఇంత సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం లేదే అన్న, ఇగో మొన్న మధుగాడు 30,000 జీతం తెచ్చి నాకు ఇచ్చిండు. అయితే నేనేం చేసిన, వాళ్ళ పేరు విన్నే షిట్ ఎత్తాను, అవి నాకెందుకే పైసలు, వాళ్ళకి షిట్ ఎత్తాను. అయితే ఇలా పెళ్లి రోజు వస్తుందట, షాపింగ్ పోతాం అత్తమ్మ, 3,000 ఇయ్యిర్రి అని అన్నారు. నేను ముందు రోజే తెల్లారే ఆ రజితకు చిట్టి పైసలు కట్టిండే అన్న. 3,000 ఇయ్యనందుకు 100 మాటలు అన్నదే నీ బిడ్డ, నువ్వు పెద్ద కోడలను తిరుగుతాను, నన్ను తిరుగుతాను, అది ఇది అని మాట్లాడిందే. అవునా బిడ్డ, అన్నవా అయితే? అట్లా కాదే బాపు, 3,000 అడుగుతానే లేవని అన్నది. మరి అక్కకు అటు ఇటు హాస్పిటల్ తీసుకుపోతారు కదా, మరి ఎక్కడి నుంచి వస్తానే అత్తమ్మ అని అడిగింది. దాంట్లో తప్పేమన్నా ఉన్నదా అని అన్న. వాళ్ళకి ఏరు పోతానే, వాళ్ళు ఏమన్నా బతకని ఏమన్నా వేసుకొని నాకు అవసరం లేదు, 3,000 ఇయ్యలేదని 100 మాటలు పెట్టింది నీ బిడ్డ. అట్లా అంటవేంది వదన, అది చిన్నది, దానికి తెలియదు, అవన్నీ మనసులో పెట్టుకోకుర్రి వదన.
కాదురా చెల్లా ఆయన దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకుంటాడని వాళ్ళకే షిట్ ఎత్తానని చెప్పిన ఆయన గుండెలు పెట్టిందట. నేను లేను ఆ రోజు, నేను పని మీద బయటికి పోయినా. చిన్నమ్మ ఉత్తగా చిట్టి మమ్మల్ని ఆడిపోసుకుంటాంది. మేమేమనక ముందే నీ మొగడు ఈ నెల జీతం ఉంచుకున్నాడు, నా మొగని పైసలు వాడుకుంటారు, అమ్మాయిని వేసి ఆడుకుంటారు, అది ఇదని మాట్లాడింది చిన్నమ్మ. ఏం ఆడుకున్నాం మధు గురించి మాకు తెలియదా, మా మరిది గురించి మాకు తెలియదా? ఏ పోనీ తీ బిడ్డ, దానికి తెలియదు, దానికి నేను నచ్చ చెప్తా తీ బిడ్డ. ఏంటిదే బాపు నచ్చ చెప్పేది? వాళ్ళందరూ ఒకటే, నేను ఒక్కదాన్ని ఒకటే. నా మగడు కూడా అట్లనే మాట్లాడతాడు. లేదు ఏరు పోసుడే ఏరు వాడుడేనే బాపు, నీకు తెలియదు వీళ్ళ గురించి. చూసినవానే అన్న మీ ముంగట్నే ఇట్లా మాట్లాడుతుంది, బోర్డు సోద్ది కాదు వదినా. ఊకో, దానికి తెలియదు, దానికి మేము నచ్చ చెప్తాం వదినా. లేదు ఊకునేది లేదు ఏది లేదు వదినా. ఇలా తీరా కేరు పోతా, వీళ్ళకి నచ్చినట్టు బతకని, వీళ్ళకి నచ్చినట్టు ఉండని. ఇది 100 మాటలు అన్నది నన్ను, నీకేం తెలుసు వదినా? ఇది తప్పే వదినా, దానికి తెలియదు. చిన్నది చిట్టి అత్తమ్మకు తప్పైందని చెప్పు. నేనెందుకు చెప్తానే అమ్మ, నేను చెప్పాను, నేను ఏర్పడదామని అంటాను. నేనెందుకు చెప్తా? వాళ్ళదే తప్పు, నాది కాదు. నాదేం తప్పు లేదు. వాళ్ళు నా మగన్ పైసలు తీసుకొని వాడుకుంటారు, బావనేమో పైసలు ఇస్తలేడు ఇంట్లోకి. నీకేం తెలుసు ఇళ్ళ గురించి? ఆ పెద్ద కొడుకు నో తిరుగుతుంది, పెద్ద కొడలు నో తిరుగుతుంది, నన్నో తిరుగుతుంది. నేను చాయ పెడితే మెచ్చది, నేను కూర అయితే మెచ్చది, ఉప్పు ఎక్కువైందంటది, కారం ఎక్కువైందంటది, 100 మాటలు అంటది. నీకు తెలియదమ్మా? అగ చూసిన వారా చెల్ల, మేము ఒక్కనాడు ఒక్క మాట అనుకున్నా కానీ అట్లా మాట్లాడుతాను నీ బిడ్డ. ఓ ఒక్కనాడు ఒక్క మాట అనలే నీ పెండ్లం. 100 పేర్నాలు పెట్టింది నాన్న నీ పెండ్లం. అగ్గ చూసి రావదనా అన్నయ్య, ఇన్నవా? నీ పెండ్లం అని మాట్లాడుతుంది. మరి అత్తమ్మ కాదు, నీ పెళ్ళం 100 పేర్నాలు పెట్టింది అని అంటాంది. ఇన్నవా? ఇట్లా మాట్లాడుతుంది ఇది. ఇట్టే నువ్వు నోర్మి, నీకేది తెలియదు. నీకేం తెలియదు బాపు ఈమె గురించి. ఈమె పెద్ద కోడల్ని ఒక తీరు చూస్తుంది, చిన్న కోడల్ని ఒక తీరు చూస్తుంది. ఈమెకు చిన్న కోడలు అద్దు, చిన్న కొడుకు అద్దు. ఈమెకి చిన్న కొడుకు అంటే ఇష్టం లేదే, మీకు తెలియదే? అరే చిట్టి గట్ల మాట్లాడతాను వేంద్ర, ఇద్దరిని అన్నది కాదే కడుపు. మాకు మీ ఇద్దరు అంటే ఇష్టమే, గట్ల అన్నది ఎప్పుడు. మీ ఇద్దరు అక్క చెల్లెల తీరు ఉండాలి కానీ చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టుకోవద్దు. ఇట్టే నువ్వు ఎక్కువ మాట్లాడతాను, నోర్మి ఫస్ట్. మమ్మల్ని ఎప్పుడు ఒక తీరు చూసింది. ఈ నెల అక్కకు హాస్పిటల్ ఉన్నదని ఒక్క నెల నేను వాడుకుంటా అన్నారా చిట్టి. నేను వచ్చే నెల నుంచి ఇత్త జీతం, ఈ ఒక్క నెలనే నాకు అవసరం ఉన్నదే అమ్మా అని చెప్పి నాకు అంతే. చూసినావా వదినా, దీని బల్పు ఇంకా దంగుతాందేమో. ఇది ఎట్లా మాట్లాడుతుందో విన్నారా? ఇంకా ఇదట ఏర్పడకుంటూ మంచిగా అందరితో కలిసి ఉంటదట. పని చేసినా చేయకపోయినా నా పెద్ద కోడలే పనంతా చేసినా అది ఒక్కనాడు ఒక్క మాట కూడా అనలే మమ్మల్ని. నిన్నాక మొన్న 4 రోజులు అయితే లేదు వచ్చి గిన్ని మాటలు మాట్లాడుతాంది. తప్పైంది వదినా, నేను చిట్టికి నచ్చ చెప్పుతా. ఈ ఒక్కసారికి మాదే తప్పు, దాందే తప్పు. మమ్మల్ని ఒక్కసారికి క్షమించిర్రు వదినా. దానికి మేము నచ్చ చెప్పి మంచిగా ఉండు బిడ్డ అని చెప్తాం వదినా. నువ్వు కూడా గట్లనే మాట్లాడతాను ఏందా? మా ఇళ్ళతో ఉంటూ నాకు ఇష్టం లేదు. మాది మేము ఏరనుకొని తింటాం గంతే. నమ్మగడు ఇచ్చిన పైసలన్నీ వీళ్ళు వాడుకుంటారు. నీకు తెలియదే వీళ్ళ గురించి. వీళ్ళు నప్పతట్లోలే, నల్లికుట్లోడు మా బావ. నీకు తెలియదు ఆయన గురించి. అగ్గో చూసినావా చిన్నమ్మ ఏం మాట్లాడుతుందో? నల్లికుట్లోడు అంటాను. నేను ఒక్క మాట అన్నాడా? నేను అన్నానా? నమ్మగడు అన్నాడా? ఇప్పుడు చూసినావా చిట్ట ఎట్లా మాట్లాడుతుందో? నల్లికుట్లోడు మా బావ, ఆయన గురించి నీకు తెలియదు అని అంటాడు. నల్లికుట్ల తనం చేసి ఏం చేసిండు? ఇంటి దవడల దగ్గర కొత్తతో ఏమనుకుంటాను? సప్పులేక మీ అమ్మ నాన్న తీసుకొని ఇంటికి పోతావు. మరి ఏమనుకుంటాను? ఈడ నా దగ్గర ఉండవు. మా అన్నయ్య గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను? అన్ని నీకే తెలుసు నప్పతట్లోడా. నీకేం తెలియకనే ఇది గీడి దాకా వచ్చింది లొల్లి. ఏమన్నాడే నా పెద్ద కొడుకుని చూస్తే కళ్ళలో పెట్టుకుంటాను? ఏమన్నా నిన్ను? ఏం నల్లికుట్ల లెక్కలు వేసి ఏం చేసిండే నిన్ను? అన్ని మంచి పైసలు లాస్ పెట్టుకుంటాను బావా. మంచిగా ఫ్లాటే కొనుక్కుంటారా ఏం కొనుక్కుంటారో నీకు తెలుసా? నీకు చెప్పే ఉంటారు. నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాను. మా నామగని పైసలు ఏం వాడుకుంటాను. చూసిర్రా అన్నయ్య వదన నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో ఇన్నరా? ఇంకా నేనట దీన్ని పొత్తులు ఉంచుకో అన్నట. దీన్ని గింత కుళ్ళు పెట్టుకున్నది వాళ్ళ మీద. ఆడు పాపం ఈ ఒక్క నెల నేనేదో పనున్నదే అమ్మ నేను వాడుకుంటానే అంటే సరే బిడ్డ అని అన్న. ఆ రోజు నుంచి అలా కళ్ళల్లో పెట్టుకుంటాంది నీ బిడ్డ. అదేదో బొత్తతో ఉన్నది, దాని పనులు దానికి ఉంటాయి కదా. అయినా కానీ అది పని చేస్తాంది. ఇది ఒక్కనాడన్నా లేచి పని చేసింది అడుగు నీ బిడ్డను. ఓ నేనేం పని చేయలే. నేను పని చేస్తా నువ్వు మెచ్చడే లేదా? అయ్యా నేనేం చేస్తా? నేను ఎట్లా చేస్తా? ఆగు బిడ్డ ఆగు, కసంత ఆగు, నీకు దండం పెడతా బిడ్డ. అందరు మంచిగా కలిసి ఉండాలి, గట్లా మాట్లాడద్దు చిట్టి, సరేనా? లేదే బాపు, నేను ఏర్పడతా గంతే. నాకు అద్దు వీళ్ళు. మంచిది కోడలాను. నిన్న కాక మొన్న వచ్చి మమ్మల్ని గిన్ని మాటలు అంటాను. ఏరు పోతా మీరు బతుకురు బిడ్డ. నాకు అవసరం లేదు మీ గురించి, సరేనారా మధు? ఏ బాపు దాని మాటలు పట్టించుకోకే, దానికి బగ్గ బలిసి ఉన్నది. ఏం చెప్తుంది? నేను అందుకుంటావు దాన్ని 4. ఇంటిదిరా పట్టించుకుంది దీని మాటలు. ఇది ఎట్లా మాట్లాడుతుందో ఇన్నవారా? అన్నయ్యని అంటుంది, వదినని అంటుంది, నన్ను అంటాంది. మీరందరు మంచిగానే ఉంటారు, నేను ఒక్కదాన్ని అట్లుంటానా అంటుంది అది. అది నన్ను బాగు కసంతా చిట్టింగ్ నేను నచ్చ చెప్తావు. ఏంటిది నచ్చ చెప్పేది వదిన? అది మీ గిందరు చెప్పినా ఇంటలేదు. నాకు ఏరే కావాలని అంటాను. ఇంకా నువ్వే నచ్చ చెప్పేది, నేనే నచ్చ చెప్పేది. దానికి ఏరు పోతా ఏరు పోతా ఇద్దరిని తీసుకొస్తే ఏరు పోతా వాళ్ళ బతకని వాళ్ళకి ఉంటే తెలుస్తుంది దానికి. ఏంటి తెలిసేది? మేము మంచిగానే ఉంటాం. మాది మేము. మీరుంటేనే మాకు లొల్లులు అయితే మీతోనే. సరేనే మాతో ఉంటే లొల్లులు అయితే ఏమో మీరు బతుకుర్రి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు. నాకు అవసరం లేదు మీ గురించి, సరేనా? మంచిది పోయి ఏరు పోయి మాది మేము బతుకుతాం. ఆగు బిడ్డ కసంతానికి మాటలు ఎక్కువ అవుతానే బాగా.
ఆగులేదేం లేదా అమ్మ, మా అక్క ప్రెగ్నెంట్ తో ఉన్నదని నన్ను 100 మాటలు అన్నదే, 100 షేకరి చేపించింది నాతోని. ఒక్కనాడు నాకు ఇంత రెస్ట్ కూడా ఇయ్యలేదు తెలుసా. అని పొద్దుగా లేవకుండా లేత్తలేదు అంటది, షాయ పెడితే నీళ్ళు ఎక్కువైతానే అని అంటది. ఇవన్నీ నేను ఎన్నడన్న నీతో చెప్పి నానే అమ్మ. సేవకం చేసినవే దానికి, నువ్వు ఏం చేసినావు? ఒక్కనాడన్న ఏమైనా చేసినావు? ఇంట్లో పనే చక్కగా రాదు నీకు, ఇంకా దానికి సేవకం చేసినా అని చెప్తాను. నేనేం చేయలేను, నువ్వు ఒక్కదానివే చేసినావు పని అంతా. మరి నువ్వు ఒక్కనాడు ఏం చేయలేదు, దానికి ఏదో చేసినా అని చెప్తాను. నాకేం చేసినవరా చిట్టి? నాకు ఎన్నడాన్ని ఏమైనా చేసి పెట్టినావా? నేనే పనంతా చేసుకుంటా వచ్చిన, అదే నువ్వు లేవకున్నా కానీ నిన్ను ఒక్కనాడు కూడా లేపలే, ఇంకా నాకు చేసినా అని చెప్తాను. ఓ నువ్వు సాటుకు మంచిగానే మాట్లాడతావు కానీ వెనకాల అత్తమ్మకి ఎక్కిచ్చేటి అన్ని ఎక్కిస్తావు నా మీద. పొద్దుగాలు ఎత్తలేదు అని చెప్తావు, అన్ని చెప్తావు కదా నువ్వే. మళ్ళా దాన్ని అంటది అదేం ఎక్కిచ్చిందే నాకు. అదేం ఒక్కనాడు కూడా పాపము చిట్టి లేతలేదే, నువ్వు ఒక్కదానివే పని చేస్తాను అని అంటే అదేపై అత్తమ్మ చిట్టి చిన్నది పోనీతి అని అన్నది. ఇంకా నువ్వు దాన్ని అంటాను. ఇట్లా కాదు, 4 అందుకుంటేనే సెట్ అవుతుంది. మా వదనం అంటవా సావు, నీ అక్క నుంచి ఎక్కువ అయితేనే మాటలు. నువ్వు వచ్చి 4 రోజులు అయితలేదు, మా వదనని గన్ని మాటలు అంటాను ఏందే. దొంగ ముండ కొడుకు ఆగురా, నన్ను ఎందుకు కొడతానవురా? ఇక చూసిన వాడే అమ్మాయిలందరూ కలిసి ఎక్కిచ్చి నీ నా వీధి కుసి కొల్పిర్రే కొట్టుమని. ఆగు బిడ్డ ఆగు, దాని కొడతాను ఎందుకు రాగు. మధు ఆగు, చూడు నీకు దండం పెడితే ఆగు, కొట్టకాగు. ఏ లేదత్తమ్మా లేదు, ఇది బగ్గ బలిసి మాట్లాడుతాంది, దీనికి కావాలి. నాడు మధు ఆడ ఊసపోరా నాడు, దాన్ని కొట్టట్లే. నువ్వు మా ముంగట్నే ఇట్లా నా బిడ్డను కొడతాను అంటే లేని టైంలో చూసి మీ అందరు కొడతారు అన్నట్టే కదా. మాట్లాడింది తప్పే ఉన్నది మరి. అమ్మాయిలందరూ కలిసి నా మొగనికి ఎక్కిచ్చి నన్ను కొట్టిపిస్తారే. ఇప్పుడు ఈ మొత్తం ముండ కళ్ళు చల్లబడ్డాయి. పాడుకోవు నన్ను ఇరుగా కొట్టిండే. వదన నువ్వు కూడా గట్లనే మాట్లాడతాను. అది ఎట్లా మాట్లాడుతుంది నీ బిడ్డ మాట్లాడిన వల్ల నా కొడుకు కోపం వచ్చి ఒకటి అందుకున్నాడు దెబ్బ. పెళ్ళయింది నెల్లైతే అందన్నాడు కొట్టిండా? ఒక్క మాట అన్నాడు నా కొడుకు? అడగేది నీ బిడ్డను. కాదురా చెల్లా, మా ముంగట్నే ఇప్పుడు దెబ్బేసిందంటే లేని టైంలో ఇంకెంత కొడతా అని చెప్పు. నువ్వు కూడా గట్లనే అంటావేందా అన్న? నీ బిడ్డ మాటలు మంచిగా ఉన్నాయానే మరి? మాకెంత రెచ్చగొడుతుంది మమ్మల్ని. నీ కళ్ళు చల్లబడ్డాయానే దొంగ ముండ? నువ్వు కావాలనే అత్తమ్మకు మావయ్యకు నా మొగనికి ఎక్కిచ్చి అందరితోనే నన్ను కొట్టిపిస్తాను, నన్ను అనరాని మాటలు అనిపిస్తాను గానీ నువ్వు ఏ పట్టేనే ఇదంతా లొల్లి. ఇప్పుడు నేను పోతాను అవ్వగారింటికి, మీ కళ్ళు చల్లబడతాయి అందరు. ఇక మంచిగా ఉండరు, మంచిగా అండుకుంటుంది ఈ నొర్రి, సరేనా? మళ్ళా నా జోలికి వస్తుంది. నేనేమన్నా మదను కొట్టుమని అన్నానా? నేనేమన్నా చేసినా? నీ మొగడు నిన్ను కొడితే నేనేం చేయాలి? నేను ఉత్తానే ఇక్కడ కూర్చొని ఉన్నా, ఉమ్మంటే నా జోలికి వస్తాంది. రూపాయలు ఆడదానా? మళ్ళీ దాని జోలికి పోతావేందే నువ్వు? నిన్ను ఆడగొడితే ఎవరేం చేస్తారే? నీ దగ్గర ఉంటే ఇవ్వలేమనలు. నువ్వే 100 మాటలు మాట్లాడతాను అని రెచ్చగొట్టేటట్టు మళ్ళీ ఆడగొట్టిన వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడతాను ఏందే? మొద్దు ముండ నువ్వు చేయబట్టేనే ఇదంతా లొల్లి. నీ కొడుకు పైసలు ఒడవద్దు, పెద్ద కొడుకు. ఈ చిన్న కొడుకు మాత్రం పైసలు కావాలి. కాదు వదనా, నా ముంగట్నే నీ కొడుకు దెబ్బేసిండు. మరి లేని టైంలో ఇంకెంత కొడతాండే ఎవరికి ఎరక? మీ అందరు ఎంత టార్చర్ చేస్తారో. నా బిడ్డ అన్ని మాటలు మాట్లాడుతుంది. టార్చర్ ఏందే మాట్లాడుతుందా? ఇలా నువ్వు కూడా గట్లా మాట్లాడతాను ఇంద్ర, మొద్దు ముండ అది ఇది అని మాట్లాడతాను. నీ బిడ్డ గట్లనేనా మాట్లాడేది అత్తమ్మను మామయ్యను? అది బావా, నీ కొడుకు కొట్టిండంటే దానికి ఎంత కోపం వస్తే మరి ఆ మాటలు మాట్లాడింది. దాన్ని మీరు ఎంత టార్చర్ చేస్తే అట్లా మాట్లాడుతుంది అది. మీరు కూడా మంచిగానే ఉన్నారు కదా, అదేమో గంట మాట్లాడతా అంటే మీరు కూడా దాన్నే సపోర్ట్ చేస్తారు. అవునే బాపు, వీళ్ళందరూ నన్ను తోడ్చుడే లేదే, నేను ఒక్క పని చేస్తే మెచ్చుడు లేదు అని అప్పతట్లోనికి చెప్తానేమో అర్థం అవ్వలేదు. అమాయకుని వేసి వీళ్ళందరూ ఆడుకుంటారే, నేను ఒక్క లేకపోతే వీళ్ళందరూ మంచిగా ఉంటారే బాపు. ఇగో చిట్టి, నువ్వు ఎక్కువ మాట్లాడతాను. నేను మళ్ళీ వచ్చి నన్ను కొద్ది దౌడల దగ్గరకు వస్తా చెప్తానా. ఇగో మామయ్య అత్తమ్మ నీ బిడ్డను తీసుకొని ఇప్పుడైతే ఓర్రి, తర్వాత లొల్లంతా కొంచెం కోపం తగ్గినాక నేను వచ్చి మళ్ళీ తీసుకొని వస్తా. అల్లుడా మంచి పని చేసినావని ఇంకా నేను ఆ బిడ్డను పంపిస్తా అనుకుంటాను. అస్సలే నా బిడ్డను మంచిగా ఇయరమైర నేనున్నాగానే గుద్దుతాను, ఇంకా నా బిడ్డను తోలుతానని ఇంటికి. ఓ అల్లుడా, నేనున్నప్పుడే నా బిడ్డనికి ఇంతగానో ఇయరమైర గుద్దుతాను, నేను లేనప్పుడు ఇంకెంత టార్చర్ చేస్తారు మీరందరు. ఇంకా నా బిడ్డను తోలుతానా? నీకు ఇడుపు కాగితం చెప్తాను. వెన్నడో అచ్చనారా వీళ్ళందరినీ తీసుకొని రా అన్నాడు. పంచాయతీ పెట్టిస్తా నా ఊర్లో. ఏమనుకుంటానో నా బలగన్నంతా విలుత్తా, మీ సంగతే చూస్తా, మీ అంతే చూస్తా. చెల్లా, నీ బిడ్డకు నచ్చ చెప్పేది వేయింది కానీ నువ్వు కూడా మీ సంగతే యుత్తా, మీ అంతే యుత్తా అని మాట్లాడతాను. పో తీసుకొని పో, ఎన్నడో అచ్చేనాడు అత్త నా కొడుకు పంచాయతీ పెట్టి ఏం చెప్పిస్తావో చెప్పి. నీ బిడ్డకి ఇట్లనే నా అత్తగారి ఇంట్లో ఉండు. మేము ఇన్ని రోజులు అనలే కానీ ఇప్పుడు అంటాను. తీసుకొని పోయి ఎన్నడో పంచాయతీ ఈ డేట్ అని చెప్పు. ఆ డేట్ కు నా కొడుకు వస్తాడు. ఎవరిని వెళ్తావో విలువ, ఎంత పంచాయతీ పెడతావో పెట్టు. బాగా ఎక్కువ అయితే చూస్తా అంటే మీరు కూడా ఆమెను సపోర్ట్ చేస్తారు. ఎట్లా మాట్లాడతారో నేను చెప్పినానే. ఇగో ఆ దొంగ బొడ్డి బాగా మరిదికి అత్తకు మామకు అందరికి ఎక్కిచ్చింది. అజ్జయ్ పట్టేనే ఈ లొల్లి. నేను అత్త పావే మన ఇంటికి ఇల్లే ఉండని ఏ మంచిగా సుఖంగా. ఆ బిడ్డపా ఆ బాడ్కావుకి ఇంకా సిగ్గులేక నిన్ను కొట్టిండు. పా ఎన్నడో పంచాయతీ పెట్టి వీళ్ళందరూ అంత తేలుతా.
పాబిడ్డప్ప పోయినాక సర్పంచ్ని పిలిచి ఈ అల్లుని సంగతి ఏందో ఇళ్ళ సంగతి ఏందో అందరి సంగతి తేలాలే అప్పుడు కానీ వీళ్ళకి తిక్క కుదురుతుంది వీళ్ళు ఎట్లా రాకియాలనో అట్లా రాకిత పని నీళ్ళని. ఏంటిది రా నువ్వు రాకిచ్చేది? పో తీసుకొని పో నీ బిడ్డ, నేను రాను పో, ఏం చేసుకుంటావు వేసుకోపో. ఏదో మీరు మీ బిడ్డకు నచ్చ చెప్పుకుంటుందని పిలిస్తే మీరు కూడా గిట్లా మాట్లాడబడుతుంది అంటే ఇద్దరు కలిసి ఇడదిద్దామని వచ్చిరా మీరు? ఓ ముద్దుదానా, మేము ఇడదీయడానికి రాలేదే, నువ్వేదో మా బిడ్డను మంచిగా చూసుకుంటావని నీ కొడుకు ఇస్తే నీ కొడుకు మామగట్న గిట్లా గుప్ప గుద్దబట్టే లేనప్పుడు ఇంకెంత గుద్దుతాండే నీ కొడుకు నచ్చ చెప్పవని నీ పెద్ద కొడలు ఏబట్టే లొల్లంతా అని నా బిడ్డ చెప్తాంది. దాన్ని నిన్ను ఇద్దరికి గమనిస్తే ఏమనుకుంటారు? ఏంటదా నువ్వు మాకు గమనించేది? మా ఇంటికే వచ్చి మమ్మల్ని గింతగానో మాట్లాడతానో మేమే వచ్చి నీ గుండ్లు కొరిగిస్తాం పావే. నీ బిడ్డది నీది ఏమో ఎక్కువ మాట్లాడతానో ఇంకోసారి నా ఇంటికి రావే, నీ సంగతి చెప్తా. అది తప్పున్నది గిట్లా అని మాట్లాడితే మీరు వచ్చి గిట్లా మాట్లాడతారు. ముద్దుదానా అని మాట్లాడతాను బక్క ముండ, నువ్వు ఇంకెక్కువ మాట్లాడతాను. చాలు దెంగేరు నా ఇంట్లో నుంచి ఎన్నడో నీ పంచాయతీ పెట్టు నా కొడుకు వచ్చి మాట్లాడతాడు. పో నాడు పీకులు నా ఇంట్లో నుంచి. ఆ చిట్టిపా పీకుర్రంట అంటే వీళ్ళ ఇంట్లో ఏందే ఉండేది పా నాడు. అల్లుడు వచ్చిన్నాడు ఆయనకి పెళ్ళం కావాలని వస్తే ఆ రోజు పెట్టితప్ప పంచాయతీ, అప్పుడే తెలుస్తుంది పెళ్ళం లేకపోతే. బాపు వీళ్ళందరూ ఒక్కటయ్యి నన్ను కొట్టిపిచ్చిర్రు, ఇప్పుడు వీకుర్రి నా ఇంట్లో నుంచి అని మాట్లాడతారే. పాపిట్టపా ఏడవకు, ఇళ్ళతో అయ్యేదేంది? ఇలా ఎట్లా రాక్పియాలనో అట్లా రాక్పిత్తపా. నువ్వేంది రాక్పిచ్చేది? మేము రాక్పియమా నిన్ను? ఉమ్మంట నా మీద పడతారు. నేనేం చేసినా నేను అత్తమ్మకు నా మరిదికి ఎక్కిస్తానా ఉండద్దని చెప్తానా? ఉమ్మంట నన్ను అంటారు. నా మీద ఏడితే మంచిగా ఉండదు, నా మీద ఏడితే మీరే పోతారు. పోతాను తల్లి, మేమే పోతాను. నా బిడ్డ సంసారాన్ని అంతా చెడగొట్టి ఇంకా మాట్లాడతానా బాగా బహురూపులు దానా? ఓ అత్తమ్మ బహురూపులు దానా అది దాన్ని మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తానా? నేను 4 అందుకుంటే ఏమనుకుంటారో? నేను మధులెక్క ఒక్కటి కొట్టి ఊకునే రకాన్ని కాదు. భార్యను అనడానికి మీకెక్కడిది హక్కు? చిట్టి మంచిగా లేక మీరు చిట్టికి నచ్చ చెప్పుకోవాలి కానీ నా భార్యను అంటారు. అల్లుడు కొట్టేద్దా? ఎంత కొడతావదా? కొట్టేద్దా? అట్లా కాదురా చెల్లా, మీరు వచ్చిర్రు, మీరు చిట్టికి నచ్చ చెప్పేది పోయింది, ఆడేదో ఓ కోపం కొద్దో దెబ్బేసిండు, నువ్వు గట్లగానే మాట్లాడతారు. నువ్వు ఉండు బావా, ఒక మాట ఆమెకే నచ్చ చెప్పాలి. నీ బిడ్డకే గిట్ల కాదు, బిడ్డకి ఇట్లా ఉండాలి అత్తగారింటి కదా అని. నువ్వే ఇంకెక్కువ మాట్లాడతానో, తీసుకోవద్దా నా బిడ్డను మళ్ళీ తోలుతానా, పంచాయతీ పెట్టిస్తా అది అని మాట్లాడతాను. ఇక మమ్మల్ని రెచ్చ పెడతలేరా మీరు వచ్చి? ఓ అన్న బాగా చెప్తానవే, ఇప్పుడు నీ పిల్లానికి చెప్తలేవు, నీ కోడలికి చెప్తలేవు, అట్లా ఎయ్యకేర్రే మరి దాన్ని ఏడిపియకుర్రి అని. ఓ బావురుపులాడదానా, ఏడుతానవేందే? మేమేమి ఏడిపించినవే నిన్ను? నువ్వు మమ్మల్ని నచ్చి ఉసురు పోసుకుంటాను. వచ్చి 4 రోజులు అయితలేదు నీ బిడ్డ గిన్ని లోలలు పెట్టిస్తాంది, గింత కథ ఎత్తాంది. పోరు తీసుకొని పోర్రి, పోయినాక మేము ఎన్నడో అత్తం పోరు పంచాయతీకు. నువ్వు నన్ను కొట్టినావు కదా, నువ్వు వచ్చి ఎంత బతిల్లానా నేను మాత్రం నీ ఇంటికి రాను, వీళ్ళందరితో కలిసి ఉంటే రాను. నువ్వెన్నడైతే ఏరు పడతావో ఆ రోజే నేను అత్త నీ పెళ్ళంగా. పో నీతో నాకేందే? చెల్ దెంగేరు అందరు నా ఇంట్లో నుంచి. బిడ్డపా అల్లుడు బొమ్మనంట అంట నీకేంది బిడ్డపా? నేను బంగారం వల్ల లెక్క నేను చదువుకుంటాపా. బో సంసారాలు చెడగొట్టే ఆడుతున్నది, సంసారాలు చెడగొట్టుడు బాగా నేర్పించింది ఇళ్ళకు. బాగా నా బిడ్డ మీద ఎక్కించి చెప్పింది, ఇప్పుడు సప్పుడు ఎత్తలేదు. ఎక్కించింది పోనీపా, అది పాపం తల్లి పోని, అది పురుగులు పడబోని. ఉమ్మనంటే నా మీద పడతారు. అదేడెక్కిచ్చిందే ఉమ్మనంటే దాన్ని చూస్తే ఓర్తనే లేరు. అదేదో పాపం 4 నెలలు బొత్తతో ఉన్నదని అంటే దాన్ని చూస్తేనే ఓర్తలేరు, దాన్ని చూస్తేనే కళ్ళల్లో పెట్టుకుంటారు. మీ కళ్ళు కాకులు ఒడవా. బిడ్డకి చెప్పుకో ముదుగాలి, నీ బిడ్డకు ఎట్లుండాలి, అత్తగారింటి కాడ ఏ టైంకి లేవాలి ఏందనేది చెప్పాలి నీ బిడ్డకు. అబ్బో నా బిడ్డకి ఏ పని రాదు, నువ్వు అన్ని నీ పెద్ద కొడలు నువ్వు అన్ని అంకలు పెట్టుకుంటా అందరికి ఎక్కించుకుంటా చెప్పుకుంటా నీ కొడుకు ఎక్కించి చెప్పి నా బిడ్డ వద్దని చెప్తాను. అయితే నీ బిడ్డ వద్దు అని చెప్పిన నేను, నా కొడుకు నీ బిడ్డ వద్దని చెప్పి ఇంకో కోడల్ని తెచ్చి చేస్తా బిడ్డ అని చెప్పిన. సిగ్గన లేదు మాట్లాడడానికి, ఎట్లా మాట్లాడుతుందో చూడు. ఏయ్ మంచిగా రాని మాటలు ఈయన్నే గమరించిపోతాను. ఇది రావేరా బక్కదానా, నాది గమరిస్తావా? నీ చికెన్కలాని గమరిస్తా దూడదాం ఉండ. పావేపా ఇళ్ళతో లొల్లేందే? ఇలా కొద్దిగా కూడా లేదు ఇళ్ళతో లొల్లు పెట్టుకున్నాడు పా నడుర్రి. అయ్యప్ప వీళ్ళతోనేంది, వీళ్ళకి ఇంకా కోడలు ఎట్లా చూసుకోవాలో తెలియదు, కొడుకును ఎట్లా చూసుకోవాలో తెలియదు, వీళ్ళతో ఆట వచ్చి మాట్లాడ్డాట. ఇంకా రారీ మీరు మా ఇంటికి పంచాయతీకు ఆ రోజు చూపిస్తాం మేమంటే ఏంటిదో. నేను వెంటనే చూపించేది పో నాడు, నా ఇంట్లో నుంచి అయితే ఫస్ట్ వీకురు మీరు. బిడ్డదా నువ్వెందుకు ఏడుతానదా, ఇళ్ళకు ఇళ్ళ నేర్పిద్దాం దా బిడ్డదా నువ్వైతే. బో సంసారి ఏం తెలియదు, ఇప్పుడు ఏడుతా అంటే మంచిది అని అనుకుంటారు. ఇది 100 కథలు వేసింది, 100 లొల్లులు పెట్టించింది, నా పెద్ద కోడల గురించి 100 చెప్పింది. ఏడుతాను అని దొంగ ముఖం దాన, నువ్వు చేయబట్టేనే ఈ లొల్లులు. వచ్చి 4 రోజులు అయితే లేదు కానీ గింతగానో లొల్లులు పెట్టిస్తానో మన మమ్మల్ని బుక్కడు బువ్వ తిననిత్తలేవు, ప్రశాంతంగా ఉండనిత్తలేవే నువ్వు. ఇప్పుడు నీ అవ్వయ్య ముంగట ఏడితే మంచిదాన్ని అయిపోతావా అని నువ్వు? నీ గురించి మాకు తెలియదా అని? మొద్దు ముఖం దానా, ఆ బక్క ముఖం దాన్ని నీ సంగతి చెప్తానే. నేను ఇంటికి పోయినాక పంచాయతీ పెట్టి మిమ్మల్ని ఇద్దరిని బయట ఎత్తానే ఏమనుకుంటారే నా గురించి? నేనేమన్నా ముందే నా మొగన్ ఎక్కిచ్చి నన్ను కొట్టిపిచ్చిర్రు కదా మీరు.
అదే బౌరుపులాడదానివే నువ్వు నీ పెద్ద కోడలు నీకు ఇద్దరుంటే చాలే మేము అద్దు నేను అద్దు నీకు పావే అమ్మపా ఈ మొద్దు ముండతోనేందిపా దోస్తులు వీడియో నచ్చిందా దోస్తులు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు నెక్స్ట్ వీడియోలో అయితే చిట్టి పంచాయతీ పెట్టిపిస్తుందా చిట్టలో మమ్మీ డాడీ మరి మధు తీసుకొచ్చుకుంటాడా చిట్టిని అసలు ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు బాయ్ దోస్తులు.